Yeah. Okay. Okay. Good evening, everybody. Good morning. Ikkada India nunchi evaranna join ayinadu unte. So today we're going to have another session on the power of now. We're continuing on we're on chapter 2. Adi koncham brief ga start chesi and we'll continue where we stopped last time. Second chapter title వచ్చేసి కాన్షియస్నెస్ ద వే అవుట్ ఆఫ్ పెయిన్. ఈ బుక్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పాలంటే ఎకార్ట్ టోల్ గారు జర్మన్ స్పిరిచువల్ మాస్టర్ అండ్ ఆయన ఎంతో డిప్రెషన్ లో ఉండి అందులో నుంచి ఒక రోజు ఎన్లైట్మెంట్ జరిగి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇచ్చే డిస్కోర్సెస్ అన్ని కలిపి దాంట్లో ఉన్న మెయిన్ క్వశ్చన్స్ ఏవైతే ఆడియన్స్ అడుగుతున్నారో అవి తీసుకొని దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ గా ఈ బుక్ రాయటం జరిగింది అనమాట. సో మేము అంతకు ముందు సెషన్స్ లో ఒక 5 సెషన్స్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్న ఫస్ట్ చాప్టర్ లో డీటెయిల్ గా. అదంతా మీరు కూడా ఒకసారి చదవని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి జస్ట్ గో త్రూ ద ఫస్ట్ ఫ్యూ పేజెస్ అండ్ వీ ఆల్రెడీ రికార్డెడ్ ద సెషన్స్. ప్లేలిస్ట్ షేర్ చేస్తాను. And the whole thing is about what is, as the title suggests, power of now. Present moment lo unna శక్తి ఏంటి అనేది ఈ త్రూఅవుట్ ద బుక్ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ చాప్టర్ లో దట్స్ వేర్ ఇట్ స్టార్ట్స్ అన్నమాట. మన హ్యుమానిటీ అంతా కూడా వేర్ డ్వెల్లింగ్ ఇన్ ఎయిదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, అంతేగాని ప్రెసెంట్ మూమెంట్ లో అనేది మనం ఉండటం జరగట్లేదు. దాని మూలనే మనకి ఎక్కువ దుఃఖం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం డే టు డే లైఫ్ లో. ఎవ్రీ సింగిల్ థింగ్, ఒక చిన్న ఇరిటేషన్, మనకు ఒక చిన్న విసుగు చూపించినా అది కూడా ఇట్స్ పాస్ట్ ఆఫ్ ద పెయిన్ దట్ వీఆర్ క్యారింగ్ ఇన్సైడ్ అని చెప్తారనమాట. అది ఒక మనం థాట్ ఫామ్ లోను రిలీజ్ చేస్తాం, స్పీచ్ ఫామ్ లోను రిలీజ్ చేస్తాం, అండ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ వెన్ వీ డోంట్ క్యాచ్ అవర్ థాట్స్. ఆ థాట్స్ ఎప్పుడైతే మనకి నెగిటివ్ గా అనిపిస్తున్నాయో అది మనం క్యాచ్ చేయనప్పుడు అది ఎమోషన్ గా ఒక యాంగర్ అవుట్ బర్స్ట్ లాగా కానీ, ఒక ఇంటెన్స్ ఫియర్ లాగా మనం ఒక కంట్రాక్ట్ అయిపోయి ష్రింక్ అయిపోతున్నట్టు కానీ భావోద్వేగాలతో మనం అంతా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో అదంతా ఫస్ట్ చాప్టర్ లో చెప్పారు. కపుల్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కొంచెం జిస్ట్ అనమాట. అది మెయిన్ గా పెయిన్ ఎందుకు వస్తుందంటే బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్టే ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ వేర్ వి కనెక్ట్ విత్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్. మనం ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యేది ఇప్పుడున్న ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడు మాత్రమే. సో నెక్స్ట్ చాప్టర్ ఎట్లా స్టార్ట్ చేశారంటే పెయిన్ గురించి అంతా చెప్పిన తర్వాత నౌ హౌ డు వి గెట్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. సో వి లెర్న్డ్ హౌ వీఆర్ ఇనిషియేటింగ్. ఆ పెయిన్ అనేది ఎట్లా ట్రిగర్ అవుతుందో తెలుసుకున్నాం ఫస్ట్ చాప్టర్ లో. సెకండ్ చాప్టర్ లో దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి ఫోకస్ చేశారనమాట. ఇది ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాన్షియస్నెస్ ద వే అవుట్ ఆఫ్ పెయిన్. చైతన్యం దుఃఖ రాహిత్యానికి దారి. అందులో ఫస్ట్ క్వశ్చన్ అయినా అడిగారంటే ఆడియన్స్, లైఫ్ లో మనం రోజు ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉన్నాం. we're not entirely free of pain and sorrow. Isn't it a question of learning to live with them rather than trying to avoid them? అది అవాయిడ్ చేయకుండా దాంతో పాటు నేర్చుకోవాలి కదా అట్లా ఉండాలి అని. దానికి ఎకార్ట్ టోల్ గారు ఎట్లా ఆన్సర్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ద పెయిన్, మనం దుఃఖం అనేది ఏందని భావిస్తున్నామో అదంతా 90% ఆఫ్ ద టైమ్ ఇట్స్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. మనం ఏదేదో ఊహించేసుకొని ఆ పాస్ట్ నుంచి ఎంతో తెచ్చుకొని దాని నుంచి ఫ్యూచర్ ను ఊహించుకొని, లేకపోతే ఏం జరగకపోయినా సరే ఫ్యూచర్ లో ఏదో చెడు జరుగుతుందని ఎప్పుడు ఆ థాట్స్ లో ఉండటం వల్లనే మనకి పెయిన్ అనేది వస్తుంది. వేరే సమ్ పార్ట్ ఆఫ్ ద పెయిన్ వీ నీడ్ దట్. మన అనుభవాలకి మనకు ఒక ముందుకెళ్ళటానికి కానీ, ఆధ్యాత్మికంగా ఒక సోల్ తన గ్రోత్ కి కానీ కొంత పెయిన్ అనేది, కొంత దుఃఖం అనేది మనం నేర్చుకోవటానికి అవసరం. బట్ 90% ఆఫ్ ద పెయిన్ ఈజ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. మనకు మనం వేర్ బీటింగ్ అవర్ సెల్స్ అనమాట. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇవన్నీ చేసేసుకుని అది చెప్తున్నారు. ఎందుకంటే మైండ్ ఈజ్ టేకింగ్ ఓవర్ అస్. మన మైండ్ ఇట్లా మన ఆడిస్తూ ఉంటుంది అనమాట. వీఆర్ డూయింగ్ స్లేవరీ టు అవర్ ఓన్ థాట్స్. దాని నుంచి ఎట్లా రావాలని చెప్పారంటే ఇప్పుడు వరకు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ నాలెడ్జ్ మనకి అందేంత వరకు ఏంటంటే we're mostly dwelling in the past. మనం ఖాళీగా ఉంటే ఎప్పుడు పాస్ట్ లో ఏం జరిగింది, మోస్ట్ ఆఫ్ 99% ఆఫ్ ద టైం చెడు ఏం జరిగింది అనేది గుర్తు తెచ్చుకుంటాం. దానిలో నుంచి మళ్ళీ ఆ మూమెంట్స్ ని రీలీవ్ చేసేసి ఆ ఎమోషన్ ని తెచ్చేసుకొని ఒక మనిషి గురించి కానీ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ గురించి కానీ అయి ఉండొచ్చు,
అట్లా ఉంటున్నాము. అట్లాగే ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయి ఏదేదో ఊహించేసుకొని ఏదో ద వర్స్ట్ కేస్ సినారియో ఊహించేసుకొని దాంట్లో ఉండిపోయి భయాన్ని కావాలని తెచ్చుకుంటున్నాం మనం. సో నేనేం చెప్తున్నారంటే దానికి సొల్యూషన్ గా సింపుల్ గా ఇప్పుడు వరకు అలా చేసాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ డ్వెలింగ్ ఇన్ ఎదర్ పాస్ట్ ఆర్ ప్రెసెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే విత్ దిస్ నాలెడ్జ్ ట్రై టు స్టే మోస్ట్లీ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అండ్ టేక్ షార్ట్ ట్రిప్స్ టు పాస్ట్ అండ్ ఫ్యూచర్. అంటే కొద్దిగా ఓకే ఇది పాస్ట్ లో ఏదో జరిగింది, ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్, జస్ట్ గో మినిట్ దేర్, see what happened and come back to the present moment and just deal with the situation in the now moment. అది ఆయన చెప్పేది. ఫ్యూచర్ గురించి కూడా అంతే, కొద్దిగా చిన్న ప్లానింగ్. రేపు పొద్దున మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఓకే వీ నీడ్ గ్యాస్ ఇన్ ద కార్, అంతేకాని అది టైర్ పంక్చర్ అవుతుందేమో, పక్కన ఏదైనా రిపేర్ షాప్ ఉందేమో, అంత ఓవర్ ప్లానింగ్ అక్కర్లేదు, ఓవర్ థింకింగ్ అక్కర్లేదు. ఏ విషయం గురించి అయినా సరే, యూ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఆర్ మేజర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే, జస్ట్ గో ఇన్ టు ద ఫ్యూచర్, just a 1 minute trip, come back. Go to the past, 1 minute, come back. Most of the time, we stay in the present moment and we use the help of our 5 senses and also our breath. These are the main tools we have in our hand to help us stay in the present moment. Adi first questions ki answer chesar. Next ఏంటంటే, the present moment is sometimes unacceptable and unpleasant or awful. ఇదంతా బానే ఉంది చెప్పుకోవటానికి, కానీ ప్రెసెంట్ మూమెంట్ ఇప్పుడు నేనున్న ప్రస్తుత క్షణంలో నాకు ఏదో ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, నేను వెజిటబుల్స్ కట్ చేస్తా అంటే నా ఫింగర్ కట్ అయింది. ఇప్పుడు ఆ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ని నేను ఎట్లాగా ప్లెజెంట్ గా మార్చుకోగలను? మీరు చెప్తున్నారు ఆ ప్రస్తుత క్షణంలోనే చైతన్యం ఉంది, అందులోనే బ్రహ్మానందం వస్తుందని చెప్తున్నారు. కానీ ఈ ప్రస్తుత క్షణంలో నాకు పెయిన్ ఫీల్ అవుతున్నాను, దాని నుంచి మరి ఎట్లాగా, హౌ డు యూ ఆన్సర్ దిస్ అంటే ఆయన చెప్తున్నారు, మీరు ఏ సిచ్యువేషన్ అయితే ఏదైతే ఫేస్ చేస్తున్నారో, వెదర్ యూ లేబుల్ ఇట్, ఐఎమ్ సేయింగ్ కోట్ అండ్ కోట్ లేబుల్, మనం ఒక పెయిన్ అనుకుంటాం, డిప్రెషన్ అనుకుంటాం, యాంగ్జైటీ అనుకుంటాం, ఫియర్, యాంగర్, ఎనీథింగ్, వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్, జస్ట్ బీ ఇన్ దట్ మూమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ కంప్లీట్లీ. ఇగ్నోర్ చేయొద్దు. మీకు ఏలు కట్ అయిందంటే యూ జస్ట్ వాచ్ ద బ్లడ్ ఫ్లో. అది పెయిన్ అనే లేబుల్ చేయకుండా, మై బాడీ ఈస్ సెన్సింగ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఈస్ లిటిల్ మోర్ దాన్ వాట్ ఐ నార్మల్లీ ఎక్స్పీరియన్స్. అంతే, అంతవరకే థాట్ పెట్టుకోండి. కానీ అమ్మో నాకు ఏదో అయిపోయింది, చాలా బ్లడ్ లాస్ అయిపోతుంది, ఏదో అయిపోతుంది, నాకు చాలా నొప్పిగా ఉంది, ఇదంతా ఓవర్ థింకింగ్ చేసేసి, దిస్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ టేకింగ్, యూ కెన్ రిలేట్ విత్ దిస్ ఎనీథింగ్. ఏదైనా మేజర్ కెటాస్ట్రోఫీ ఏదైనా అయి ఉండొచ్చు ఫ్యామిలీలో, ఆ ప్రస్తుత క్షణంలో ఉండి నాకు చాలా ఇంటెన్స్ ఫియర్ లో ఉన్నాను, సంథింగ్ హ్యాపెన్ ఇన్ మై ఫ్యామిలీ అన్నప్పుడు, ఆ ఫియర్ వైబ్రేషన్ లో బీ దేర్, బీ విత్ దట్ ఫీలింగ్. అంటే ఏంటి, నాకు చాలా గుండె దడగా ఉంది, కొట్టుకుంటోంది, నా బ్రీదింగ్ ప్యాటర్న్ అంతా జస్ట్ చెస్ట్ దగ్గరే ఉండిపోతుంది, ఇట్స్ నాట్ గోయింగ్ ఆల్ ద వే టు బెల్లీ, జస్ట్ బీ దేర్. వీలైతే కళ్ళు మూసుకొని జస్ట్ స్కాన్ యువర్ బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ జస్ట్ బీ విత్ దాట్ అండ్ దెన్ యాక్సెప్ట్ దట్ సిచ్యువేషన్, ఇది జరుగుతోంది అన్న ఆ ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ మూమెంట్, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కనెక్షన్ విత్ యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్. చైతన్యంతో కనెక్షన్ అంటే మన స్థితి, మన అవేర్నెస్, ఇవన్నీ అంటే డిఫరెంట్ నేమ్స్ వీఆర్ యూజింగ్. ఆ చైతన్యంతో కనెక్షన్ ఎప్పుడు వస్తుందంటే, వెన్ యు రిలీజ్ ద థాట్ దట్ ఐ యామ్ విత్ మై సెల్ఫ్, నేను నాతో ఉన్నాను అన్నప్పుడే ఆ చైతన్యంతో కనెక్షన్ దొరికింది మనకి. అక్కడే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడి నుంచి మీకు ఒక మంచి ఇంట్యూటివ్ థాట్, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే మార్గం కూడా ఆ ప్రస్తుత క్షణంలో ఉండి ఆ చైతన్యంతో కనెక్ట్ అయిన మూమెంట్ లోనే మీకు ఆన్సర్ కూడా లభిస్తుంది. అదే చెప్తున్నారు అన్నమాట. దాన్ని యాక్సెప్ట్ చేయండి ముందు సిచ్యువేషన్ ని, దాన్ని ఒక ఫ్రెండ్ లాగా కానీ ఎనిమీ లాగా రెసిస్ట్ చేయదు, ఎందుకు ఇది నాకు జరిగింది అని. అది మళ్ళీ యూఆర్ గోయింగ్ ఇన్ టు అదర్ లూప్ ఆఫ్ పెయిన్, లూప్ లో దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు. మనం ఇప్పుడు ఉన్నప్పుడే మనం చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటాం, చక్కగా మంచి ఆన్సర్స్ కూడా వస్తాయి. లైక్ ఇంట్యూటివ్ థాట్స్ కానీ మన చుట్టూతా ఎవరి వైపు నుంచి అయినా రావచ్చు. సో అది ఆ క్వశ్చన్ కి ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పాస్ట్ పెయిన్ అండ్ డిజాల్వింగ్ ద పెయిన్ బాడీ. అంటే ఏంటి, పాస్ట్ నుంచి తెచ్చుకున్న పెయిన్ ఎప్పటి నుంచో నేను అనుభవిస్తున్నాను, 10 ఏళ్ల క్రితం నన్ను ఎవడో ఏదో అన్నాడు, అది ఇంకా క్యారీ చేస్తాను.
ఏదో సిచ్యువేషన్ జరిగింది, అది ఇంకా క్యారీ చేస్తున్నాను. వెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్, ఐ రీలివ్ ద సేమ్ సిచ్యువేషన్, ఐఎమ్ గెటింగ్ ద సేమ్ ఎమోషనల్ అవుట్ బర్స్ట్. అంటే ఏంటంటే నేను ఆ భారాన్ని మోస్తున్నాను ఇన్నేళ్ళు. దాని నుంచి డిజాల్వింగ్ ద పెయిన్ బాడీ, అంటే ఆ పెయిన్ బాడీ, ఆ దుఃఖంతో కూడిన శరీరం నేను ఏదైతే క్యారీ చేస్తానో దాన్ని నేను ఎలా కరిగించుకోవాలి, అది నెక్స్ట్ టాపిక్. సో ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ యూర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద పవర్ ఆఫ్ నౌ, every emotional pain that you experience leaves behind a residue of pain. మనం ఎప్పుడైతే ఈ ప్రస్తుత క్షణంలో యాక్సెప్ట్ చేయకుండా, ఈ సిచ్యువేషన్ ఈ మూమెంట్ లో యాక్సెప్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోయి, అంటే దాన్ని ఇగ్నోర్ చేసేసి, కానీ ఒకసారి అరిచేసి ఒకరి మీద కానీ వాక్ వెళ్తే సరే ఐ కెన్ ఇగ్నోర్ దాట్ బికాస్ ఐ జస్ట్ గో ఫర్ టేక్ ఎ వాక్ ఆర్ వాచ్ ఎ మూవీ అని చేసినప్పుడు ఏంటంటే ఆ మూమెంట్ కి మీరు కొంచెం దాన్ని మాస్క్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. బట్ you are carrying that pain forward along with you because మీరు దాన్ని అడ్రస్ చేయట్లేదు. ఇట్స్ లైక్ ఎ గెస్ట్ హూ నాక్డ్ ఎట్ యువర్ డోర్, యూఆర్ జస్ట్ ఇగ్నోరింగ్ ఇట్, అండ్ దట్ నాకింగ్ సౌండ్ మీరు ఇగ్నోర్ చేసినా అది ఉంటూనే ఉంటుంది. మనం అది మాస్క్ చేస్తున్నాము, అది పోయింది అనుకుంటున్నాం. బట్ ఫ్యూచర్ లో క్యారీ చేసేటప్పుడు ఏంటంటే ఆ బరువు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎంత బరువు ఎక్కువైపోతుందంటే దానికి ఒక ఫార్మ్ అండ్ షేప్, మనలోనే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఒక 2 ఫేసెస్ ఆఫ్ పెయిన్ బాడీ అనేది ఒక ఎంటిటీ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయ్యి ఎన్నో రకాల ఫార్మ్స్ అది రకరకాల ఇది అపరిచితుడిలాగా డిఫరెంట్ షేప్ అండ్ ఫామ్ తీసుకుంటుంది. కొంతమందిలో ఎలా అంటే అది వర్బల్ గా అబ్యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమందిని మీరు చూసినట్టయితే ఎక్కువ మాటలు తూటాల్లాగా, అంటే దే లైక్ టు హర్ట్ యూ విత్ దేర్ వర్డ్స్, విచ్ వి సీ నార్మలీ ఇన్ ఫీమేల్ పాపులేషన్ ఎక్కువ కనిపిస్తుంది. కొంతమంది ఏమో ఫిజికల్లీ అబ్యూజివ్ గా ఉంటారు, అంటే వాళ్ళకి చేత్తో ఒకళ్ళు వేస్తే కానీ వాళ్ళకి తృప్తి రాదు. అది ఫిజికల్లీ అబ్యూజివ్ నేచర్. ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్, దట్ పెయిన్ ఎంటిటీ, అది ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో ఆ ఫామ్ లో మనం రిలీజ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి చిరాకు పడటం. ఈ చిన్న చిన్న చికాకులు రోజు, అంటే మనం అనుకుంటాం ఆ పరిస్థితి వచ్చింది, ఈ నా బేబీ ఇట్లా చేసింది కాబట్టి నాకు ఆ ఎమోషన్ వచ్చింది అనుకుంటాం. బట్ యాక్చువల్లీ వీఆర్ క్యారీయింగ్ ద డీప్ ఇన్సైడ్ ఆఫ్ దట్ పెయిన్ బాడీ, ఎనర్జీ ట్రాప్ అయ్యి మనం క్యారీ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ వెయిటింగ్ ఫర్ అన్ అదర్ ఎనర్జీ, అంటే దాన్ని ఫీడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. బికాస్ దిస్ పెయిన్ బాడీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎనర్జీ ఫార్మ్. దానికి ఎట్లా ఫుడ్ ఎట్లా దొరుకుతుందంటే దాని లాంటి ఇంకొక వైబ్రేషన్ లో, ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నది. అంటే ఏంటి, ఇంకొక యాంగర్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ కానీ, ఇంకొక ఫియర్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ కానీ అన్నిటిని అట్రాక్ట్ చేసుకొని దాన్ని పెంచుకుంటూ ఉంటుంది. అది ఇట్ ఫీల్ సో హ్యాపీ. అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయంటే అది ఇట్ ఫీడ్స్ దట్ పెయిన్ బాడీ, అండ్ దట్ పెయిన్ బాడీ గెట్స్ మోర్ అండ్ మోర్, ఇంకా దాని ఫ్రీక్వెన్సీ పెంచుకుంటుంది. అంటే ఏంటంటే మన పర్సనాలిటీ మారిపోతుంది ఈవెన్చువల్లీ. చిన్న చిన్నగా మన విసుగుతో స్టార్ట్ అయింది, ఇంకెప్పుడు మన అరవటం, కేకలేయటం మన నేచర్ గా, మన పర్సనాలిటీగా మారిపోతుంది అన్నమాట. అది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టేకింగ్ పెయిన్ బాడీ, టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్, అంటే మనలో మనం మదన పడిపోయి ఇంకా సూసైడల్ థాట్స్ రావటం, ఇది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దట్ పెయిన్ బాడీ షోయింగ్ ఇట్స్ అనదర్ ఫార్మ్. సూసైడల్ థాట్స్ రావటం, హోమిసైడల్ అంటేనేమో ఇంకొకరిని హర్ట్ చేసి వాళ్ళని ఇంటెన్స్ హార్మ్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా. ఇదంతా ఎప్పుడు ఫీడ్ అవుతుందంటే మనం అన్కాన్షియస్ గా మనం ఆ థాట్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇంకొకరి గురించి అయి ఉండొచ్చు, మన గురించి అయి ఉండొచ్చు. ఐఎమ్ వెరీ ఇన్కాపబుల్, నాకు అస్సలు స్కిల్స్ లేవు, ఐఎమ్ యూస్లెస్ అన్న థాట్స్ మన గురించి మనం రిలీజ్ చేసుకోవచ్చు. దట్స్ లైక్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, మనల్ని మనం హర్ట్ చేసుకుంటున్నాం. అదంటే ఎందుకంటే ఆ పెయిన్ బాడీలో ఎప్పుడో ఎవరో అన్నయ్య క్యారీ చేస్తున్నాం కాబట్టి, ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏదంటే మనం అదే క్యాచ్ చేస్తాం. వీడు అది అన్నాడు కాబట్టి మేబీ హీ హ్యాస్ దాట్ ఇన్ హిస్ మైండ్ టు సే దట్ ఐఎమ్ యూస్లెస్. వాళ్ళు ఏదైనా ఏ ఉద్దేశంతో అన్నా సరే మనం తీసుకునేది అట్లా తీసుకుంటాం. బికాజ్ అది ఆల్రెడీ మన అదేంటి న్యూరోనల్ పాత్వేస్ అట్లా మనం ఫామ్ చేసుకున్నాం ఎప్పటి నుంచో. సో కొంచెం కొంచెం ఏదన్నా ఉన్నా సరే దాన్ని ఫీడ్ చేసుకుంటా ఉండి అలాగే రియాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే అన్కాన్షియస్ గా మనం ఆ థాట్స్ కి స్లేవరీ చేస్తున్నప్పుడు. ఇప్పుడు దీని నుంచి రిలీజ్ ఎలా అవ్వాలంటే కాన్షియస్ గా ఇట్లా థాట్ వచ్చింది నాకు, ఇలాంటి థాటే నిన్న వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, నాకు చాలా బాధేసింది, ఏడవాలనిపించింది,
కోపం వచ్చేసి అరవాలనిపించింది. ఇవన్నీ నేను నిన్న ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ నాకు ఈ రోజు ఈ బుక్ చదివినప్పుడు ఈ నాలెడ్జ్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ ద పెయిన్ దట్ ఐఎమ్ క్యారింగ్ అనే నాలెడ్జ్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఈ బుక్ తీసేసి నెక్స్ట్ ఏదైనా సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దిస్ నాలెడ్జ్ అంటే ఆ థాట్ మళ్ళీ వచ్చింది నాకు. వచ్చినప్పుడు ఐఎమ్ క్యాచింగ్ దట్ థాట్. దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఐఎమ్ నాట్ యూస్లెస్. ఐఎమ్ వెరీ వర్తీ. I have many more skills than I think I have. ఇవన్నీ ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకుని కాన్షియస్ గా ఆ థాట్స్ ని ఎప్పుడైతే మనం నలిఫై చేసుకుంటూ ఉంటామో దెన్ మన చైతన్యంతో కనెక్ట్ ఆ థాట్ ని క్యాచ్ చేయటం ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ వీఆర్ కనెక్టింగ్ విత్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్. ప్రతి టైం మనం అలా టచ్ చేసి మనం ఆ థాట్ ని క్యాచ్ చేసినప్పుడు మనం ఫ్రీక్వెన్సీని ఎంతో ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఇంకా ఆ థాట్స్ కి మన మీద ఉన్న పవర్ అంతా వీకెన్ అయిపోతుంది. అండ్ మనం ఎంతో స్ట్రాంగ్ గా వి ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ వి షో అవర్ కాన్ఫిడెన్స్ ఆన్ మన ఫిజికల్ గా మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఎవ్రీబడి విల్ నోటీస్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సెల్స్. ఇది మీరు ఎన్ని యాంగర్ లో అప్లై చేసుకోవచ్చు, ఫియర్ లో అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ అప్లై ఇట్ ఎట్ హోమ్, వర్క్, ఎనీథింగ్. దిస్ ఇస్ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ పెయిన్ బాడీ వీఆర్ క్యారింగ్ ఫ్రమ్ ఇయర్స్ and how to get out of it. So I think ఇంతవరకు లాస్ట్ టైం మనం కవర్ చేసుకున్నాము. సో ఈ పెయిన్ దుఃఖం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఇంకొక అలాంటి లో ఫ్రీక్వెన్సీ తోనే కనెక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే యాంగర్, డిస్ట్రక్టివ్నెస్, హేట్రెడ్, గ్రీఫ్ ఇలాంటి రియాక్షన్స్ అన్నమాట. ఎమోషనల్ డ్రామాని ఇష్టపడుతుంది. మనం ఇగ్నోర్ చేస్తే ఆ మైండ్ కి ఆ డ్రామా మిస్ అవుతుంది. So it always directs you, think more about it, think self-inflicted thoughts ఏదైతే ఉన్నాయో వాటి వైపుకే డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఎస్ వాడు నేను అన్నాడు, ఆ యాంగర్ తెచ్చుకో అన్న పాత్వేస్ ఎప్పుడైతే మనం ఎస్టాబ్లిష్ ఆల్రెడీ చేసుకున్నామో మన మైండ్ ఆల్రెడీ ఇట్స్ ఈజీ ఫర్ ఇట్ టు కనెక్ట్ బ్యాక్ టు దోస్ పాత్వేస్. అది మనం కాన్షియస్ గా మళ్ళీ అన్నిటినీ అన్వైర్ చేసుకుంటూ కొత్త పాత్వేస్ ని మనం క్రియేట్ చేసుకోవడం అది మన చేతుల్లో ఉందన్నమాట. Otherwise we'll create all these emotional dramas, violence and even illness. Eventually గా ఇట్లా చేసి ఏమవుతుందంటే ఫిజికల్ ఇల్నెస్ గా మేనిఫెస్ట్ అవుతుంది. ఏ ఒక రోగాలు తెచ్చుకుంటాం అన్నమాట. సో ఇది నెక్స్ట్ ఏంటంటే పెయిన్ కెనాట్ ఫీడ్ ఆన్ జాయ్. మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయ్యి ఆ బ్రహ్మానంద స్థితిలో ఉంటామో మనకి ఇది ఏమి పట్టదు అన్నట్టు ఉంటామో పెయిన్ లూజెస్, ఆ దుఃఖం అనేది ఇట్ లూజెస్ ఇట్స్ పవర్ ఆన్ us. ఈ పెయిన్ బాడీ అనేది విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ డార్క్ షాడో కాస్ట్ బై ద ఈగో. ఈగో మైండ్ అంటే అహంకారం అని కాదు, నేను అన్న అహం, నన్ను వాడంటాడా అన్న అహం అన్నమాట. ఆ ఐడెంటిఫికేషన్ అనేది ఒక లెవెల్లో లేకుండా హైట్ అండ్ స్టేట్ ఆఫ్ మైండ్ తో ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తూ మొదలు పెడతామో ఆ ఈగో మూలాన మనకి దుఃఖం అనేది కలుగుతుంది. సో ఆ ఈగో అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. దానికి ఆ చైతన్యంతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో దానికి చాలా భయం అది. అందుకే మన కనెక్ట్ అవ్వలేదు, ప్రస్తుత క్షణంలో ఉండనివ్వదు, ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ మైండ్ ఆడే గేమ్ కి మనం బానిస అయిపోయాం కాబట్టి. ఇట్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ ఫౌండ్ అవుట్. ఇట్ సర్వైవల్ డిపెండ్స్ ఆన్ యువర్ అన్కాన్షియస్ ఐడెంటిఫికేషన్ విత్ ఇట్. అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ పెయిన్ బాడీ అనేది మనం అన్కాన్షియస్ గా ఎప్పుడైతే చక్కగా ఆ పాత ఎమోషనల్ స్టేట్స్ కి కనెక్ట్ అయి ఉంటామో ఇట్ ఫీల్ సో హ్యాపీ దట్ ఇట్స్ గెయినింగ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ అండ్ ఇట్ కెన్ టేక్ యూ ఓవర్. బట్ ఇఫ్ యూ డోంట్ ఫేస్ ఇట్, ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ ద లైట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ ఇన్ టు ద పెయిన్, యూ విల్ బి ఫోర్స్ టు రీలివ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. దానికి మనం ఇగ్నోర్ చేస్తే ఇంకా అదే ఎమోషనల్ స్టేట్ లో ఉండిపోతాం అనమాట. ఇంటెన్స్ ఫియర్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు చిన్నప్పుడే అయ్యి ఉండొచ్చు, వెన్ యువర్ లిటిల్, చుట్టుపక్కల సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, కజిన్స్ కానీ మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా ఒక చిన్న డ్రాయింగ్ కానీ పాటలు పాడుతున్నా చాలా ఏదో ఒక మాటలు అన్నారనుకోండి, ఎంత చండాలంగా గీస్తున్నావు, ఎంత చండాలంగా పాడుతున్నావు, డోంట్ సింగ్ అగైన్ అని. అది చిన్నప్పుడు అది అబ్జార్బ్ చేసేసుకుంటాం. అవి ఏంటంటే ఇంకా తర్వాత ఇంకా పాడాలన్నా సరే ఆ భయం ఎంత ఇంటెన్స్ గా ఉంటుందంటే, ఎస్పెషలీ చిల్డ్రన్ దేర్ మైండ్స్ ఆర్ లైక్ స్పంజెస్. ఏది చెప్తే అది అబ్జార్బ్ చేసేసుకుని అవి పాపం బయటికి కూడా చెప్పుకోలేరు, అయ్యే క్యారీ చేస్తూ ముందుకెళ్ళిపోతారు. అవి పెద్దవాళ్ళు అయిన తర్వాత
అది ఇంకా ఫియర్ ఎంత ఉండిపోతుందంటే దే క్యాంట్ ఈవెన్ మూవ్ ఫార్వర్డ్. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే అది ఆ ఫియర్ అనేది ఇప్పుడు మనకి శిల్ప ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయి అదే పైకి మనకి మెసేజెస్ ఇస్తాం. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సింగ్ సంథింగ్ ఇమీడియట్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి నువ్వు చండాలంగా పాడతావు అన్న స్టేట్మెంటే వచ్చేసి మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయిపోతావు అనమాట. ఇవన్నీ మనం కాన్షియస్ గా రిలీజ్ చేసుకోవాల్సిన బిలీఫ్ సిస్టమ్స్ కానీ ఆ థాట్ ప్యాటర్న్స్ కానీ. అదొక ఎగ్జాంపుల్. ఫియర్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోవచ్చు. పెయిన్ బాడీ మే సీమ్ టు యూ లైక్ ఎ డేంజరస్ మాన్స్టర్ that you cannot bear to look at, but I assure you that it is an insubstantial phantom that cannot prevail against the power of your presence. అదేంటంటే ఈ పెయిన్ బాడీ అనేది మనం క్రియేట్ చేసుకున్న ఒక ఫ్యాంటమ్, అంటే ఒక ఇల్యూజన్. దానికంటూ ఒక ఫామ్ షేప్ లేదు. మనం ఏదో ఊహించేసుకుంటున్నాం. ఎవరో ఏదో అన్నారు, బట్ దట్స్ నాట్ యూ. యూ యాక్సెప్టెడ్ ఇట్. కాన్షియస్, మనం అన్కాన్షియస్ గా దాన్ని యాక్సెప్ట్ చేసి అబ్జార్బ్ చేసి దాంతో లివ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ టేకింగ్ యూ ఓవర్ లైక్ యువర్ పర్సనాలిటీ. దానికి ఏదంటే భయం అంటే పవర్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్, మన ఉనికి, నేను ఇక్కడ ఉన్నాను అని ఆ కాన్షియస్ గా ఎప్పుడైతే అది ఆ థాట్ వచ్చినప్పుడు మనం క్యాచ్ చేస్తామో అది ఆ పెయిన్ బాడీకి చాలా భయం, ఆ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవటం అనేది. సమ్ స్పిరిచువల్ టీచింగ్ స్టేట్ దట్ ఆల్ పెయిన్ ఈజ్ అల్టిమేట్లీ అన్ ఇల్యూషన్ అండ్ దిస్ ఈస్ ట్రూ. ద క్వశ్చన్ ఈస్ ఇట్ ట్రూ ఫర్ యూ? అందరూ చెప్తారు చక్కగా, నువ్వు మైండ్ కాదు, మైండ్ తో ఐడెంటిఫై అవ్వద్దు, నువ్వు శరీరం కాదు, శరీరంతో ఐడెంటిఫై అవ్వద్దు. ఇవన్నీ వినటానికి బాగానే ఉంటాయి. సద్గురు స్పీచెస్ విన్నప్పుడు బాగానే ఉంటాయి. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అన్ని బాగానే ఉంటాయి. బట్ ఈజ్ దట్ ట్రూ ఫర్ యూ? అది నిజంగా మనం ఫీల్ అవ్వగలుగుతున్నామా? am I able to live like that? మైండ్ తో ఐడెంటిఫై అవ్వకుండా పక్కన వాళ్ళు ఏమన్నా అన్నా సరే నా చుట్టూతో ఒక షీల్డ్ ఉండి అది వాళ్ళు పంపించిన యారో వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతుందా? లేకపోతే నేను అది ఈజ్ ఇట్ పియర్సింగ్ త్రూ మై స్కిన్? అది మనం నోటీస్ చేయాలి. లేదు, ఐఎమ్ స్టిల్ ఐడెంటిఫైయింగ్ విత్ ఇట్. నా వర్క్ ప్లేస్ లో నా బాస్ ఏదన్నా అన్నాడంటే చాలా బాధగా ఉంది. కాకపోతే అంతకు ముందు నాకు 1 month పైన పట్టేది టు గెట్ ఓవర్ ఇట్. నౌ ఐ థింక్ విత్ దిస్ నాలెడ్జ్ అండ్ విత్ దిస్ మెడిటేషన్ ప్రాక్టీస్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఓవర్ ఇట్ ఇన్ అ వీక్. నిదానంగా అదంతా గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. కానీ జస్ట్ బికాస్ ఈ నాలెడ్జ్ వచ్చేసింది, నేను నేర్చుకున్నాను, రేపు నన్ను ఎవడన్నా సరే నేను పట్టించుకోను అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అట్లీస్ట్ ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. అది టైం పడుతుంది. యాంగర్ కానీ ఏదన్నా మనం క్యారీ చేసేటప్పుడు ఇంకొకరి మీద ఒకలాంటి ద్వేషం కానీ ఆ ఇంటెన్స్ ఎమోషన్స్ క్యారీ చేసేది మనం ప్రాక్టీస్ చేయగా ఈ నాలెడ్జ్ మనం లోపలికి ఇంకించుకోవటం, అబ్జార్బ్ చేయటం. అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ దిస్ టూల్. ఈ నాలెడ్జ్, ఈ జ్ఞానం అనేది ఏదైతే నేర్చుకుంటామో అది మనం కాన్షియస్ గా యూజ్ చేసుకోగలగాలి. అంటే వాడు అన్నాడు సరే, జస్ట్ లెట్ మీ చెక్ ది సిచ్యువేషన్, ఏం జరిగింది ఇక్కడ, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు లెర్న్ అని చెక్ చేసుకుని అది తీసేసుకుని ఏడుపులు పెడబొబ్బులు పెట్టేసి ఇంట్లో వాళ్ళ మీద ఎమోషన్ చూపించేసేది కాకుండా ఆ నాలెడ్జ్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను కాబట్టి ఎస్ ఒక 2 days లో ఐ గెట్ ఓవర్ ఇట్. వాడు ఏదో అన్నాడు బట్ దట్స్ ఫైన్. ఇక్కడ నేను చూసుకుంటే నా తప్పేం జరగలేదు. మేబీ హీఈస్ ఇన్ అ బ్యాడ్ మోడ్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ హిస్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ కొంచెం నిదానికి ఏమవుతుందంటే యూ కెన్ సిట్ విత్ దట్ బాస్ ఆర్ హూఎవర్ దట్ పర్సన్, జస్ట్ గో ఓవర్ ఇట్. అంటే ఇద్దరు ఒక మంచి ఇన్నర్ కంపోజర్ లో ఉన్నారు. యూ బోత్ ఆర్ ఇన్ ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. కూర్చుని యూ కెన్ జస్ట్ బ్రింగ్ దట్ టాపిక్. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు లెర్న్? Is there anything that you want to tell me? అట్లా అనుకుంటే most of the problems will be solved. Just a little communication. So is it true for you అన్నప్పుడు మరి అదే మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది. అన్ని వింటున్నాం సరే బానే ఉంది, నాకు బాడీ ఉంది బాడీ లేదంటారేంటి, నాకు మైండ్ ఉంది మైండ్ తో ఆలోచిస్తున్నాను మైండ్ లేదంటే నాకు ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఇది చదివేసి కానీ వినేసి వెళ్ళిపోతే వచ్చేది కాదు. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్. Do you want to experience pain for the rest of your life and keep saying that it is an illusion? అట్లా మననం చేసుకుందాము మనం, ఇది ఇల్యూజన్, ఇది నేను మైండ్ కాదు అని ఒక మననం చేసుకుంటే అయిపోయేదా ఇది అంటున్నారు. వాట్ వీఆర్ కన్సర్న్డ్ విత్ హియర్ ఇస్ హౌ యూ కెన్ రియలైజ్ దిస్ ట్రూత్, దట్ ఈస్ మేక్ ఇట్ రియల్ ఇన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. సో అది మన కాన్షియస్ గా మనం అదొక ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి. So
So the pain body does not want you to observe it directly and see it for what it is. దానికి ఇంతకుముందు చెప్పినట్టు ఆ పెయిన్ బాడీకి మనం దాన్ని అబ్జర్వ్ చేయటం అనేది నచ్చదు. ప్రెసెంట్ మూమెంట్ లో ఉండటం అనేది నచ్చదు. The moment you observe it, feel its energy field within you and take your attention into it, the identification is broken. ఈ రోజు పెట్టిన ఆ గ్రూప్ లో మార్నింగ్ మెసేజ్ కూడా అంటే ఇఫ్ యూ ఫీల్ ఫియర్, ఇప్పుడు మీరు మనం ఇంటెన్స్ ఫియర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఏదో మూవీ వాచ్ చేస్తేనో లేకపోతే ఇంకొకటి ఏదైనా యాక్టివిటీ చేస్తేనో దాన్ని మాస్క్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ వాట్ వీ రియలీ హ్యావ్ టు డూ ఇస్, ఇఫ్ యూ ఫీల్ దట్ ఇంటెన్స్ ఎమోషన్, యూ హ్యావ్ టు గో డీప్ ఇన్సైడ్ ఇట్. ఏంటి, ఎందుకు నాకు ఈ భయం కలుగుతోంది, ఏంటది, వాట్ ఈస్ ద రూట్ కాజ్, నాకు ఇంత ఇంటెన్స్ ఫియర్ రావడానికి కారణం ఏంటి, ఇంతకు ముందు ఏదైనా ఇలాంటిది జరిగిందా, జరిగితే దాని నుంచి నేను ఎట్లా ఓవర్కమ్, వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్. ఈ సిచ్యువేషన్ గురించి నాకు ఫియర్ వచ్చిందంటే ఆ సిచ్యువేషన్ లో వర్స్ట్ కేసు ఏం జరుగుతుంది నాకు, ఎట్ ద మోస్ట్ ఇప్పుడు మనకి హ్యుమానిటీ అంత వర్స్ట్ కేస్ సినారియో నుంచి ఎట్ ద మోస్ట్ వి డై, దట్స్ ఇట్. చస్తే ఏమవుతుంది, చస్తాం అంతే, వీ ఆల్ హ్యావ్ టు డై. అంత ఆ ఫార్దెస్ట్ పాయింట్ కి వెళ్ళి ఓకే సో వాట్ అని ఒక లేయర్స్ లాగా మనం ఫీల్ చేస్తుంటే ఆ ఫియర్ అనే దానిలో డీప్ కి వెళ్ళిపోయి వి పీల్ ఎవ్రీథింగ్ విత్ ద రూట్స్. ఆ ఫియర్ అనే ఆ మాన్స్టర్ ని మనం రూట్స్ తో పీల్ చేయగలుగుతాం, బయటికి పెకిలించగలుగుతాం. ఏదైనా సరే, ఎనీ నెగటివ్ ఎమోషన్ దట్ యుర్ క్యారింగ్. సో ఆ హయ్యర్ డిమెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ హ్యాస్ కమ్ ఇన్. ఎప్పుడైతే మనం అలా చైతన్యంతో కనెక్ట్ అయి ఆ మూమెంట్ లో ఉంటామో మనం ఆ చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్నట్టు అన్నమాట. ఐ కాల్ ఇట్ ప్రిజెన్స్. ప్రిజెన్స్ అంటే ఉనికి. ఉనికి అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే నా పంచేంద్రియాలు నాతో ఉన్నాయి. ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్, ఐఎమ్ ఏబుల్ టు హియర్, ఐఎమ్ ఏబుల్ టు టచ్ అండ్ ఫీల్, ఐఎమ్ ఏబుల్ టు టేస్ట్ మై ఫుడ్. అంటే నేను ఇక్కడ ఉన్నాను, నా ఉనికి, నాతో నేను ఉన్నాను అంటే ఏంటి, ఈ ప్రస్తుత క్షణంలో నేను ఉన్నాను అంటే అదే మన చైతన్య స్థితి. యు ఆర్ నౌ ద విట్నెస్ ఆర్ ద వాచర్ ఆఫ్ ద పెయిన్ బాడీ. వాచర్ ఎవరు ఇక్కడ, ఆత్మస్థితి. చేసేది ఎవరు అంటే నా శరీరం చేస్తుంది. ఎవరు వాచ్ చేస్తున్నారు ఇదంతా, ఈ థాట్స్ ని, నేను మాట్లాడే మాటలంటే నా ఆత్మ చైతన్యం, ఆత్మ స్థితిలో వాచర్ గా ఉండి ఇదంతా వాచ్ చేస్తున్నాను. దిస్ మీన్స్ దట్ ఇట్ కెనాట్ యూజ్ యూ ఎనీమోర్ బై ప్రిటెండింగ్ టు బి యూ. ఇంకా నన్ను అదేమి చేయలేదు, ఎవ్వరూ నన్ను ఏమి చేయలేరు, ఏ సిచ్యువేషన్ నన్ను ఏమి కొంచెం కూడా నేను తొణకలేను, ఎందుకంటే నేను నా చైతన్యంతో కనెక్టెడ్ గా ఉన్నాను. So you have found your own innermost strength. You have accessed the power of now. So అలా మనం మన పవర్ ని మనం యాక్సెస్ చేసుకున్నాం ఈ ప్రస్తుత క్షణంలో. ఈరోజు ఇంకొంచెం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను. What happens to the pain body when we become conscious enough to break our identification with it? సో ఈ పెయిన్ బాడీకి అంటే నెక్స్ట్ ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ కాబట్టి నెక్స్ట్ ఇంకో ఆడియన్స్ లో ఒక ఆయన అడుగుతున్నారు, సరే ఈ పెయిన్ బాడీకి నేను కాన్షియస్ గా ఉన్నాను, ఈ ప్రస్తుత క్షణంలో ఉన్నాను, అప్పుడు ఆ పెయిన్ బాడీకి ఏమవుతుంది? ఐఎమ్ కాన్షియస్ ఇనఫ్ టు బ్రేక్ అవర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇట్. అప్పుడు ఆ పెయిన్ బాడీ, నేను ఆ దుఃఖ ఆ శరీరాన్ని, ఆ ఎంటిటీని క్యారీ చేస్తున్నాను కదా, దానికి ఏమవుతుంది అని అడుగుతున్నారు. అన్కాన్షియస్నెస్ క్రియేట్స్ ఇట్. అసలు అది ఏది క్రియేట్ చేసిందంటే అన్కాన్షియస్నెస్. మనం అన్కాన్షియస్ గా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు అలా అక్యుములేట్ అయ్యి ఫామ్ అయిందే ఈ కొత్త శరీరం, మనలో ఉన్న ఆ న్యూ ఎంటిటీ అనేది. అది కాన్షియస్నెస్ ట్రాన్స్మ్యూట్స్. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏంటి, మనం కాన్షియస్ గా ఆ థాట్ ని క్యాచ్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ కాన్షియస్నెస్ ట్రాన్స్మ్యూట్స్ ఇట్స్ ఇంటూ ఇట్ సెల్ఫ్. అంటే ఆ చైతన్యం అనేది మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో అన్కాన్షియస్ పెయిన్ బాడీని దాన్ని ట్రాన్స్మ్యూట్ చేస్తుంది. అంటే ఎనర్జీ కెన్ బి నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అదే మనం ఫిజిక్స్ లో నేర్చుకున్నది. సేమ్ థింగ్ ఇక్కడే అప్లై అవుతుంది. మన యాంగర్ ని మనం డిస్ట్రాయ్ చేయట్లేదు, ఫియర్ ని మనం డిస్ట్రాయ్ చేయట్లేదు, we're transmuting it with the help of our consciousness. అది జరుగుతుంది ఇక్కడ. అది ఎట్లా అవుతుంది? సెయింట్ పాల్ expressed this universal principle beautifully.
Everything is shown up by being exposed to light, and whatever is exposed to the light itself becomes light. అది ఒక్కసారి మీరు ఆ సెంటెన్స్ రిపీటెడ్ గా చదువుకోండి, మననం చేయండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతా మనం సర్ఫేస్ కి తెచ్చుకుంటున్నాం. ఈ కాన్షియస్ గా మన లోపల ఉన్న ఫియర్ కానీ, యాంగర్ కానీ, నెగిటివ్ ఎమోషన్స్ ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో, వీఆర్ బ్రింగింగ్ ఎవ్రీథింగ్ టు ద సర్ఫేస్, వీఆర్ ఎక్స్పోజింగ్ ఇట్ టు ద లైట్, అండ్ వాట్ ఎవర్ ఈస్ ఎక్స్పోజ్ టు ద లైట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ లైట్. అది మనం ఆ కాంతిగా మార్చుకుంటున్నాం, అది బయటికి తీసుకొచ్చి కాంతిగా మార్చుకుంటున్నాం అని చెప్తున్నారు. జస్ట్ యాజ్ యూ కెనాట్ ఫైట్ ద డార్క్నెస్, యూ కెనాట్ ఫైట్ ద పెయిన్ బాడీ. మనం ఇక్కడ ఫైట్ చేయట్లేదు, దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం అవేర్నెస్ లో ఉండి దాన్ని మనం ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకొని సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ ని మనం గ్రాడ్యువల్ గా దాన్ని ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ ని డీవైర్ చేసుకుని కొత్త న్యూరోనల్ పాత్వేస్ ని మనం వైరింగ్, కొత్త వైరింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. అదే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో, మనం ఫైట్ చేయట్లేదు, దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాం అంతే. ట్రైంగ్ టు డూ సో వుడ్ క్రియేట్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండ్ దస్ ఫర్దర్ పెయిన్. ఇట్లా జరుగుతున్న ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో ఏంటంటే ఇంకా ఎక్కువ పెయిన్, ఎందుకంటే మనం నోటీస్ చేస్తున్నాం. నౌ యు ఫీల్ ఇట్ మోర్. ఫస్ట్ ఆ కాన్ఫ్లిక్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. వాచింగ్ ఇట్ ఈస్ ఎనఫ్. వాచింగ్ ఇట్ ఇంప్లైస్ యాక్సెప్టింగ్ ఇస్ as part of what is at that moment. అంటే ఆ ప్రస్తుత క్షణంలోంచి మనం అవేర్ గా ఊరినే ఒక మూవీ చూస్తున్నాం అంతే. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఒక టెరబుల్ సిచ్యువేషన్ అది జరిగినప్పుడు మనతో మనం ఉండి చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా వీఆర్ జస్ట్ వాచింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఆత్మస్థితిలో ఉండి చూస్తున్నాం అంతే. ఏదైనా ఒక మేజర్, ఇప్పుడు యు ఆర్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, యూ జస్ట్ లాస్ట్ యువర్ జాబ్. అది జాబ్ పోయింది కరెక్టే, కానీ దాని నుంచి ఆ క్షణంలో ఉండి నాకు పోయింది అన్న బాధ ఏదైతే ఉందో ఆ బాధతో ఉందాం, ఇగ్నోర్ చెయ్యొద్దు. నాకు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడ్చేద్దాం. అంటే నాకు ఇంకా తీసేసిన వాడి మీద కోపంగా ఉంది, ఆ కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, అది నా లోపల ఎలా ఫీల్ అవుతోంది, నా బాడీ దానికి ఎలా అది రెస్పాండ్ అవుతుంది, ఇదంతా మనం ఫీల్ అవుదాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ live that situation, live that moment. Watching it implies ఎప్పుడైతే మనం వాచ్ చేస్తున్నామో ఆ సిచ్యువేషన్ మనం యాక్సెప్ట్ చేస్తున్నామో యాజ్ పార్ట్ ఆఫ్ వాట్ ఈస్ దట్ ఇన్ దట్ మూమెంట్, ఆ మూమెంట్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట. ద పెయిన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ ట్రాప్డ్ లైఫ్ ఎనర్జీ that has split off from your total energy field and has temporarily become autonomous through the unnatural process of mind identification. ఈ పెయిన్ బాడీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు అది కూడా శక్తి, అదొక ఎనర్జీ ఫామ్. అదేంటి, మనం ఉన్న ఆ ఇన్నర్ లైఫ్ ఎనర్జీలో ఒక స్ప్లిట్ అయిపోయి పక్కగా ఒక నెగిటివ్ ఎనర్జీగా హోల్డ్ అవుతుంది పక్కన. అదేం చేస్తుంది, టెంపరీగా ఇట్ బికమ్ ఆటోనామస్. అంటే ఏంటి, మన బాడీలో జరిగే ఇప్పుడు హార్ట్ బీట్ కానీ, డైజెషన్ కానీ, కిడ్నీస్ చేసే ఎక్స్క్రిటరీ ఫంక్షన్ కానీ ఆటోనామస్, అంటే ఆటోమేటిక్ గా ఇవి జరిగిపోతున్నాయి. అట్లాగే అవి ఎలాగైతే మన కంట్రోల్ లేకుండా జరిగిపోతున్నాయో, ఈ పెయిన్ బాడీ కూడా మన కంట్రోల్ లేకుండా అన్కాన్షియస్ గా మన ఆడిస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ టర్న్డ్ ఇన్ ఆన్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్ యాంటీ లైఫ్, like an animal trying to devour its own tail. ఒక యానిమల్ తన తోకను తను తిన్నట్టే ఈ పెయిన్ బాడీ కూడా మన లోపల నుంచి తినేస్తాం అనమాట, మనం అది ఐడెంటిఫై చేయకపోతే. వై డూ యూ థింక్ అవర్ civilization has become so life destructive, but even the life destructive forces are still life energy. ఇట్లాగే మన సివిలైజేషన్ అంటే మన హోల్ హ్యుమానిటీ సఫరింగ్ విత్ ద సేమ్ డిజీజ్. ఈ థాట్స్ ప్యాటర్న్స్ అనే డిజీజ్ అయితే ఏదైతే ఉంది మనం చెప్పుకుంటున్నామో దాంతోనే సఫర్ అవుతుంది. ఇదే ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. ఇదంతా చైతన్యమే. ఈ చైతన్యంతో మనం కన్స్ట్రక్టివ్ గా ఉన్నాము, ఒక చైతన్యంతో మనం డిస్ట్రక్టివ్, మన లైఫ్ డిస్ట్రాయ్ అవుతుంది. అది క్యాచ్ చేయమని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ అంతా కూడా కాన్షియస్నెస్. వెన్ యూ స్టార్ట్ టు డిసైడెంటిఫై అండ్ బికమ్ ద వాచర్, the pain body will continue to operate for a while and will try to trick you into identifying with it again.
మనం ఇది శరీర స్థితి నుంచి ఆత్మస్థితికి రావటానికి ట్రై చేస్తున్నాం. ఈ డిస్ఐడెంటిఫై అవటం అంటే ఈ మనం ఈ శరీరంతో ఎప్పుడైతే ఈ మైండ్ తో ఐడెంటిఫై అంత లోపలికి తీసుకుంటున్నామో అది కొంచెం పక్కన పెట్టి ఆత్మస్థితిలో ఉండి అంత గమనిస్తున్నాం, అంతా వాచ్ చేస్తున్నాం. అట్లా చేసినప్పుడు కూడా ఈ పెయిన్ బాడీ అనేది దానికి కొంత శక్తి ఇంకా మిగిలి ఉంటుంది. జస్ట్ బికాస్ వి స్టార్టెడ్ వాచింగ్ ఇమీడియట్ గా దాని పవర్ అట్లా తగ్గిపోదు, కొంతవరకు అది క్యారీ అవుతుంది. అండ్ ఆ క్యారీ అయ్యే మూమెంట్ ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మళ్ళీ మనం ట్రిక్ చేసి పాత ప్యాటర్న్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అది మనం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. మళ్ళీ ఆ మైండ్ ట్రిక్ లో పడిపోతే మళ్ళీ యూ బి బ్యాక్ ఇన్ దట్ సేమ్ లూప్. Although you are no longer energizing it through your identification, it has a certain momentum, just like a spinning wheel that will keep turning for a while, even when it is no longer being propelled. ఇప్పుడు ఒక స్పిన్నింగ్ వీల్ తీసుకుని మనం తిప్పుతూ ఉన్నాం, అది అట్లా మనం తిప్పుతున్నంత వరకు తిరుగుతానే ఉంది. బట్ మన హ్యాండ్ తీసేసాం, తిప్పటం ఆపేసినప్పుడు కూడా ఆ వీల్ కి కొంత మొమెంటం ఉండి ఇంకా తిరుగుతూనే ఉంటుంది కొంతసేపు. ఆ కొంతసేపు ఎప్పుడైతే తిరుగుతుందో మళ్ళీ మనం చేయి పెట్టి దాన్ని తిప్పటం మొదలు పెట్టామంటే ఇంకా యుల్ బి ఆన్ దట్ సేమ్ లూప్. వేరస్ వెన్ యూ టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్ అది కొంతసేపు తిరిగి ఆగిపోతుంది. అదే ఇందాక మనకి చెప్పింది, దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు అనమాట. కొంతవరకు పెయిన్ బాడీకి ఇంకా దాని ఎనర్జీ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ బీ కాన్షియస్. ఆ టైంలో థాట్స్ ఏం రిలీజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వాచ్ చేసుకుంటే ఈవెన్చువల్ గా పెయిన్ బాడీ అనేది దాని ఎనర్జీ లూజ్ అయిపోతుంది అనమాట. అంత మనం కనెక్టెడ్ గా చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటాం. సో at this stage it may also create physical aches and pains in different parts of the body, but they won't last. ఇది మెడిటేషన్ చేసిన అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది చాలా వరకు. మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత మాకు బాడీ పెయిన్స్ తెలుస్తున్నాయి, ఇక్కడ ఏకుంది, అది వరకు లేదు, ఇప్పుడు వస్తుంది అంటే ఆ లోపల డీప్ రూటెడ్ గా ఉన్నాయి అన్ని కూడా క్లెన్స్ అవుతున్నాయి అని చెప్పుకోవాలి. ఆ ట్రాప్ అయిన ఎనర్జీస్ అన్ని కూడా మనం సర్ఫేస్ కి తీసుకొచ్చి ఆ లైట్ గా కాంతిగా మార్చుకుంటున్నాం అన్నమాట. స్టే ప్రెజెంట్, స్టే కాన్షియస్, be the ever alert guardian of your inner space. You need to be present enough to be able to watch the pain body directly and feel its energy. It then cannot control your thinking. The moment your thinking is aligned with the energy field of the pain body, you're identified with it and again feeding it with your thoughts. అదే ఆ స్పిన్నింగ్ వీల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి. ఎప్పుడు మన చైతన్యంతో మనం కనెక్టెడ్ గా ఉన్నప్పుడు అది మనల్ని ప్రస్తుత క్షణంలో ఉండేలాగా హెల్ప్ చేసి ఈ పెయిన్ బాడీ ఆడించే ఆటలన్నిటినీ మనం క్యాచ్ చేసి దాని నుంచి జాగ్రత్తగా పక్కకు వచ్చేటట్టు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యాంగర్ ఈస్ ద ప్రిడామినెంట్ ఎనర్జీ వైబ్రేషన్ ఆఫ్ ద పెయిన్ బాడీ and you think angry thoughts dwelling on what someone did to you and what you are going to do to him or her, then you have become unconscious and the pain body has become you. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ యాంగర్ గురించి తీసుకుంటే, యాంగర్ వైబ్రేషన్ లో ఉన్నాం మనం అంటే ఆ పెయిన్ బాడీలో చాలా యాంగర్ అనేది ఉంది ఆ ఎంటిటీకి. ఇప్పుడు మనకు వచ్చే థాట్స్ అన్ని కూడా యాంగర్ రిలేటెడ్ థాట్సే వస్తున్నాయి. అంటే పక్కనాడు ఏదో చేశాడు, ఆడి మీద చాలా కచ్చిగా ఉంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్ టు హర్ట్ హిమ్, నాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మళ్ళీ నేను పగ తీర్చుకోవాలని, రివెంజ్ తీర్చుకోవాలని ఊగిపోతున్నప్పుడు అది మళ్ళీ అగైన్ అన్కాన్షియస్ ఐడెంటిఫికేషన్. మనం ఇంకా ఆత్మస్థితి నుంచి ఆ పెయిన్ బాడీ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు రెండులాగా మనం డివైడ్ చేసుకుంటే, ఒకటి ఆత్మస్థితి చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్న స్థితి, ఒకటి పెయిన్ బాడీ మనలో ఉన్న ఆ ఎంటిటీతో కనెక్ట్ అయ్యి ఉన్న స్థితి ఏదైతే ఉందో. ఈ థాట్స్ కి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యి మళ్ళీ ఆ ఎమోషనల్ స్టేట్ కి మనం వచ్చేస్తున్నామో, దెన్ పెయిన్ బాడీ ఈస్ టేకింగ్ యూ ఓవర్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అది మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది అది అనమాట. వేర్ దెర్ ఇస్ యాంగర్ దెర్ ఇస్ ఆల్వేస్ పెయిన్ అండర్నీత్. కోపం చూపిస్తున్నారు అంటే దానికి లోపల డీప్ రూటెడ్ గా ఏదో వాళ్ళకి ఏదో దుఃఖం, అందులో ఏదో ఒక ఫియర్ కానీ దుఃఖం కానీ ఏదో ఇంకో అండర్లైన్ రీజన్ ఉంటుంది దానికి. ఆర్ వెన్ ఎ డార్క్ మూడ్ కమ్స్ అపాన్ యూ and you start getting into your negative mind pattern and thinking how dreadful your life is, your thinking has become aligned with the pain body. Alignment always check చేసుకోవాలి. నాకు ఏదో ఒక ఫియర్ వైబ్రేషన్ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అంటే నేను ఇప్పుడు పెయిన్ బాడీతో కనెక్ట్ అయి ఉన్నాను. సో ఐ నీడ్ టు మూవ్
మై సెల్ఫ్ టువర్డ్స్ చైతన్య స్థితిలోకి వచ్చేయాలి. అది మనం ఎప్పుడు వాచ్ చేసుకుంటూ ఉండాలి మన ఎమోషన్స్ ని. ఇటున్నామా చైతన్య స్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో, పరమానందంగా, ఎప్పుడు హ్యాపీగా ఒక జాయ్ఫుల్ పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాం అనమాట. అట్లా కాకుండా ఏదో చిరాకుగా, ఏదో లోపల తెలియని బాధతో ఉన్నామంటే పెయిన్ బాడీకి కనెక్ట్ అయి ఉంటున్నాము. అది నిదానంగా మనం ఇటు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అలైన్మెంట్ చెక్ చేసుకోమంటున్నారు. మళ్ళీ అంటే ఆ అన్కాన్షియస్ మైండ్ కి మళ్ళీ కనెక్ట్ అయిపోయాం అనమాట. అన్కాన్షియస్, ద వే that I use the word here means to be identified with some mental or emotional pattern. It implies a complete absence of the watcher. అట్లా ఎప్పుడైతే మన పెయిన్ బాడీకి కనెక్ట్ అయ్యి మళ్ళీ ఆ ఎమోషన్స్ ని మనం ఫీల్ అవుతున్నామో అంటే మనం ఆత్మస్థితిలో నుంచి శరీర స్థితిలోకి వచ్చేసాం అన్నమాట. ఇన్ సింపుల్ టర్మ్స్ అదే. Sustained conscious attention severs the link between the pain body and your thought processes and brings about the process of transmutation. Sustained conscious attention ante samadhi sthiti, nirvana sthiti, buddha state. అంటే ఏం చెప్తున్నారు, ఇది మామూలు ఒట్టి చిన్న మైండ్ఫుల్ స్టేట్ అంటే ఒక చిన్న గ్లిమ్సెస్ ఆఫ్ ఇప్పుడు బాగుంది, నాకు ప్లెజెంట్ గా ఉంది, ఇప్పుడు కొంచెం సేపు పీస్ గా ఉంది, ఇట్లా కాకుండా ఆ సస్టైన్డ్ కాన్షియస్ అటెన్షన్ అంటే ఆ సమాధి స్థితిలో ఉండమని చెప్తున్నారు. విచ్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ క్యాన్ బి అటైన్డ్. అందరూ ఇప్పుడు పెద్ద మన యోగుల గురించి ఏదైతే నేర్చుకుంటున్నామో వాళ్ళందరూ ఇలా పొందిన వాళ్ళే, ఈ స్మాల్ స్టెప్స్ తీసుకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళే. సో వాళ్ళు చేయగలిగినప్పుడు మనం కూడా చేయగలం. ఆ సమాధి స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో దట్ సివియర్స్ ద లింక్. అది మన ఆ పెయిన్ బాడీకి, ఆ చెత్త థాట్ ప్యాటర్న్స్ కి లింక్ కట్ చేసేస్తుంది అనమాట. It is as if the pain becomes fuel for the flame of your consciousness. ఇప్పుడు ఏం జరుగుతుంది, which then burns more brightly as a result. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఎనర్జీని డిస్ట్రాయ్ చేయట్లేదు, we're transforming it. ఇప్పుడు ఇక్కడ ఈ స్థితిలో ఉన్నప్పుడు, మనం ఈ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పెయిన్ ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో now we are transforming it like a fuel to ఆ చైతన్యాన్ని. ఆల్రెడీ ఒక ఫైర్ లైట్ అయ్యింది మనలో, దానికి ఇంకా ఫ్యూయల్ లాగా యాడ్ చేస్తున్నాం. అంటే ఏంటి, మన చైతన్యాన్ని మనం ఇంకా ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. దాంతో ఆ పెయిన్ అంత పాజిటివ్ గా వాడుకుంటున్నాం అన్నమాట, కాంతిగా మార్చుకుంటున్నాం. అంటే ఏంటి, ప్రతి అనుభవము నిన్న మొన్న చెప్పాను చూడండి, ప్రతి మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రతిదీ మనం నేర్చుకున్నప్పుడు మన లోపల మన చైతన్యం, మన సోల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. మనం ఈ జన్మ తీసుకునేదే అందుకు, అనుభవాల కోసం. ఏ అనుభవం వద్దు, నేను ఒక మూల కూర్చుంటానంటే మీకు ఆ సోల్ గ్రోత్, ఎందుకైతే మనం భూమి మీదకి వచ్చామో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు. ప్రతిదానికి ఫైట్ చేసి ఇది నాకెందుకు జరుగుతోంది, ఆ పక్కనాడికి అంత హ్యాపీగా ఉంది, వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ, ఆ రెసిస్టెన్స్ ఎప్పుడైతే చూపిస్తామో, యాక్సెప్ట్ చేయకుండా యూఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్, అండ్ ఈ జన్మ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ సోల్ ఎందుకైతే ఏ పర్పస్ తో అయితే మనం ఈ జన్మ తీసుకుంటున్నామో జస్ట్ వేస్ట్. మళ్ళీ ఇదే లెసన్స్ నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. అలా ఎప్పుడు వరకు ఈ జ్ఞానం రాదో, మనకి ప్రస్తుత క్షణంలో ఉండాలి అన్న జ్ఞానం లేదు, అన్నిటికీ రెసిస్టెన్స్ చూపిస్తున్నాను, వై దిస్ వై దట్ అని, దెన్ ఆ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది, ఆ చైతన్యంతో మన కనెక్షన్ అనేది రాదు. వెన్ ఎవర్ వీఆర్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్, ఆ అనుభవాలు ఎప్పుడైతే తెచ్చుకుని చక్కగా ముందుకెళ్తామో, వీఆర్ నాట్ ఓన్లీ ఇంక్రీజింగ్ అవర్ సోల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మన అంశాత్మ, ఈ జీవాత్మ, ఒక మనకి మదర్ సోల్ ఒకటి ఉంటుంది, పూర్ణాత్మ అని. ఇందులో మనం వచ్చే ప్రతి ఎక్స్పీరియన్స్ ఆ పూర్ణాత్మ ఎక్స్పాండ్ అవటానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఈ దైనందిక జీవితంలో ఫేస్ చేసే ప్రతి అనుభవము రన్నర్స్ అని ఉంటారంట, బిట్వీన్ అస్ దిస్ జీవాత్మకి పూర్ణాత్మకి మధ్యలో తిరిగే రన్నర్స్ అని ఉంటారంట కొన్ని సోల్స్. మనం ప్రతి అనుభవాన్ని తీసుకెళ్లి ఆ పూర్ణాత్మలో ఆ బకెట్ లో తీసుకుని పోసినట్టు. అట్లా ఎప్పుడైతే పూర్ణాత్మ తన ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకుంటుందో, పూర్ణాత్మలు ఎన్నో కలిస్తే పరమాత్మ, అట్లా పరమాత్మ కాన్షియస్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్. యూనివర్స్ కి దేర్ ఇస్ నో లిమిట్, ఇట్స్ ఆల్వేస్ ఎక్స్పాండింగ్. అంత ఎక్స్పాన్షన్ కి మనం అనుభవించే ఈ చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఉపయోగపడుతున్నాయి అంటే అదే మన బాడీ ఈ శరీరం తీసుకొని ఎర్త్ మీదకి వచ్చిన దానికి రీజనే అది. The reason why we are taking these births over and over again is, one is karmic
బ్యాలెన్స్ ని క్లియర్ చేసుకోవడం. Another reason is we're increasing our consciousness, not only our soul frequency, our mother soul frequency, and also the universal consciousness. So atla transmute avutundi. Deeniki em example chesarante, this is the esoteric meaning of the ancient art of alchemy. Alchemy ante it's like a ancient philosophy lo oka branch alchemy anedi. It deals with అదేమంటున్నారంటే దాంట్లో ద ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ బేస్ మెటల్ ఇంటూ గోల్డ్ ఆర్ సఫరింగ్ ఇంటూ కాన్షియస్నెస్. దాంట్లో ఏం చెప్తారంటే ఒక 73 BCలో గోల్డ్ అనేది ఒక ప్రెషియస్ మెటల్, అది అరుదుగా లభించేది. అప్పుడు ఏం చేసేవారంటే ఒక అబండెంట్ గా అవైలబుల్ అయ్యే మినరల్స్ ని తీసుకొని వాటిని ట్రాన్స్మ్యూట్ చేసి గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకునేవారు. అలాగే దీన్ని మన ఎగ్జాంపుల్ చెప్తున్నారు, పెయిన్ ని ఫ్యూయల్ గా వాడుకొని ఆ కాన్షియస్నెస్ ఫైర్ ని ఎట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ ఆల్కమీ అండ్ ఆ ఎగ్జాంపుల్ దానికి చెప్తున్నారు అనమాట. ఒక లెడ్ అనేది తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి గోల్డ్ తీసేవారంట. అట్లాగే మనం కూడా ఆ పెయిన్ ని పాజిటివ్ గా వాడుకొని మన చైతన్యాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ సఫరింగ్ ని కాన్షియస్నెస్ గా మనం మార్చుకుంటున్నాం. The split within is healed and you become whole again. ఇప్పుడు ఆ స్ప్లిట్ ఏంటి? మనం ఇప్పుడు చెప్పాను కదా, అపరిచితుడిలాగా కపుల్ ఆఫ్ శరీరాలు మనం మోస్తున్నాం, పెయిన్ బాడీని డిఫరెంట్ ఫార్మ్స్. ఆ స్ప్లిట్ అనేది పోయి మనం అంతా ఒక చైతన్య స్థితిలో ఉంటున్నాం, అంతా ఒక వన్నెస్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా స్ప్లిట్స్ అనేవి లేవు. వీఆర్ నాట్ క్యారింగ్ ఎనీ ఎమోషనల్ బాడీస్, నో నెగిటివ్ ఎనర్జీస్, నో నెగిటివ్ ఎంటిటీస్. దట్ స్ప్లిట్ విత్ ఇన్ ఇస్ హీల్డ్ and you become whole again. Your responsibility then is not to create further pain. సో ఇప్పుడు సరే ఇదంతా హీల్ చేసుకున్నా, నా లోపల ఉన్నాయన్నీ ఐడెంటిఫై చేసుకుని సర్ఫేస్ మీదకి తెచ్చుకొని నేను ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి అంత చక్కగా ప్యూరిఫై అయిపోయాను. బట్ నా ఇప్పుడు నుంచి ముందుకెళ్ళేటప్పుడు ఏంటంటే ఇదే జ్ఞానంతో ఇదే చైతన్యంతో కనెక్టెడ్ గా ఉండి ఆ ముందు జరగబోయేవి కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ ఇంకా అక్యుములేట్ చేసుకోకుండా ఉండాలి. అంటే రేపు ఇంకొకటి ఏదో సిచ్యువేషన్ జరుగుతుంది, బికాజ్ ఇట్స్ నాట్ ద ఎండ్. ఈ రోజు మనం క్లియర్ చేసుకున్నాం కాబట్టి రేపు ఏదేది జరగదని కాదు. విత్ దిస్ నాలెడ్జ్ అండ్ విత్ దిస్ మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ రేపు ఏదైనా జరిగినా సరే మనం దాన్ని చక్కగా క్లియర్ చేసుకోగలగాలన్నమాట. అంటే ఆ అక్యుములేషన్ జరగకూడదు. ఇంకా పెయిన్ బాడీ అనేది మనం దానికి షేప్ అండ్ ఫామ్ ఇవ్వట్లేదు, ఇంకా మన లోపల బాడీలోకి తీసుకోవట్లేదు. Let me summarize the process. Focus attention on the feeling inside you. ఇందాక చెప్పినట్టు ఆ ప్రస్తుత క్షణంలో ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు, ఇప్పుడు జరిగింది, సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద నౌ మూమెంట్, అన్ప్లెజెంట్, ఆ ఫీలింగ్ తో ఉండండి. అంటే నా పై నుంచి కిందకి నా బాడీ ఎట్లా ఫీల్ అవుతుంది. ఫీలింగ్ ఇస్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ. బాడీతో ఎప్పుడు మనం కనెక్టెడ్ గా ఉండి మనం బ్రెత్ పీలుస్తున్నాం అంటే వీఆర్ ఇన్ కనెక్షన్ విత్ అవర్ బాడీ. మైండ్ అండ్ బాడీని మనం ఏకం చేస్తున్నాం, అదే మనం బ్రెత్ మెడిటేషన్ లో చేసేది. అట్లాగే మన ఫీలింగ్ తో కనెక్ట్ అయినప్పుడు కూడా వీఆర్ విత్ అవర్ సెల్స్. నా హార్ట్ రేట్ ఎక్కువైపోతుంది, నాకు చెమటలు పట్టేస్తున్నాయి, నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ మై టమీ, ఇదంతా కూడా ఆ ఫీలింగ్ ని నేను ఈ ప్రస్తుత క్షణంలో ఫీల్ అవుతున్నాను. అదే చెప్తున్నారు ఇన్ సమ్మరీ. నో దాట్ ఇట్ ఈస్ ద పెయిన్ బాడీ. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే నాకు జనరేట్ అయిందో పెయిన్ బాడీకి కనెక్ట్ అయ్యాను, ఐఎమ్ ఇన్ అలైన్మెంట్ విత్ my pain body. Accept that it is there. Don't think about it. Don't let the feeling turn into your thinking. ఇప్పుడు ఆ ఫీలింగ్ లో నుంచి మళ్ళీ ఆ నెగిటివ్ థాట్స్ లోకి వెళ్ళిపోవద్దు. Don't judge, don't analyze, don't make an identity for yourself out of it. ఇంక ఇదే నేను, ఇంక ఇదే నా పరిస్థితి, ఇంతే నేను అన్నట్టు దాంతో ఐడెంటిఫై అయిపోవద్దు. Stay present and continue to be the observer of what is happening inside you. అబ్జర్వర్ గా ఉండి ఏం జరుగుతుందో జస్ట్ వాచ్ చేయండి. ఆ ప్రస్తుత క్షణంలో ఉండి ఇంకేం చేయొద్దు. బికమ్ అవేర్ నాట్ ఓన్లీ ఆఫ్ ద ఎమోషనల్ పెయిన్ బట్ ఆల్సో ఆఫ్ ద వన్ హూ అబ్జర్వ్స్, ద సైలెంట్ అబ్జర్వర్. ఆ ఎమోషనల్ పెయినే కాదు, ఇంకా డీపర్ స్టేట్ లోకి వెళ్ళి ఈ ఆత్మని కూడా వెనక ఉండి ఈ ఆత్మస్థితి ఏదైతే ఉందో ఇంకా వెనక ఉన్న ఆ చైతన్యంతో కనెక్ట్ అయిపోయి ఆ ఆత్మని కూడా అబ్జర్వ్ చేయమంటున్నారు. అదంటే ఇంకా డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నమాట. యూఆర్ నాట్ ఓన్లీ అబ్జర్వింగ్ యువర్ ఎమోషనల్ పెయిన్, యూఆర్ ఆల్సో అబ్జర్వింగ్ ద వాచర్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ నౌ.
the power of your own conscious presence, then see what happens. ఇట్లా చేసి ఈ ప్రాక్టీస్ చేసి అప్పుడు చూడండి ఏమవుతుందో అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, for many women the pain body awakens particularly at the time preceding the menstrual flow. I will talk about this and the reason for it in more detail later. Right now, let me just say this. If you are able to stay alert and present at that time and watch whatever you feel within, rather than be taken over by it, it affords an opportunity for the most powerful spiritual practice. And a rapid transmutation of all the past pain becomes possible. ఇది కూడా మళ్ళీ ట్రాన్స్మిటేషన్ చెప్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, విమెన్ కి పీరియడ్స్ టైం అప్పుడు ఏదైతే క్రాంపింగ్ అని ఏదేదో లేబుల్ చేసేసి నాకు ఇలా అవుతుందో అట్లా అనుకుంటున్నారో, ఆ పెయిన్ తో ఉండండి, ఆ ఫీలింగ్ తో ఉండండి, అండ్ సీ హౌ ఇట్ విల్ ట్రాన్స్మ్యూటేట్ ఇంటూ సంథింగ్ డిఫరెంట్. దాని గురించి తర్వాత చెప్తానన్నారు. బట్ ఈ రోజుకి దీంతో ఆపేద్దాం. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ మై టాక్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్. సో అను గారు, సరస్వతి అండి. చెప్పండి. సో ఇప్పుడు మీరు ఎవ్రీ టైమ్ మనం పెయిన్ గురించి ఆలోచిస్తుంటే యూ సెడ్ వీఆర్ ఫీడింగ్ ఇట్, దానికి ఎనర్జీ ఇస్తున్నట్టు. సో మరి అప్పుడు మీరు ఇంతట్లో ఇప్పుడు మరి అది గుర్తొచ్చినప్పుడు మనం దాన్ని ఏం చెప్పి వీ కెన్ ట్రై టు ఫర్గెట్ అండ్ లైక్ ట్రై టు మూవ్ ఆన్? ఇప్పుడు మీకు లాస్ట్ ఏదో జరిగింది, ఎవరో ఏదో అన్నారు, ఆ పెయిన్ మీరు మళ్ళీ ఫీల్ అవుతున్నారు అంటే you are connected with the pain body, right? Yes. Yeah, something said something and you're reliving the same emotional pain. ఇప్పుడు ప్రస్తుత క్షణంలో ఉండి ఆ పెయిన్ కంప్లీట్ గా ఫీల్ అవ్వండి. అంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది, నాకు తలనొప్పి వచ్చేస్తుంది, నాకు ఎవరిలో పంచ్ చేయాలనిపిస్తుంది, ఇవన్నీ మీకు జస్ట్ బీ ఇన్ దట్ మూమెంట్, బీ విత్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి, టాప్ టు బాటమ్, హౌ యువర్ బాడీ ఈస్ రియాక్టింగ్ టు దట్ పెయిన్ ఫ్రమ్ ద పాస్ట్. ఓకే, అట్లా మీరు ఎప్పుడైతే ప్రస్తుత క్షణంలో ఒక ఫ్యూ మినిట్స్ మీతో మీరు గడుపుతారు, జస్ట్ స్కాన్ యువర్ బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్, మీకు ఆ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది. బికాస్ యూ థ్రోయింగ్ లైట్ ఆన్ టు దట్ పెయిన్. అంటే ప్రస్తుతానికి కనెక్ట్ అయ్యి ఎలా ఫీల్ అవుతున్నావు ఫీల్ అవ్వమంటారు. Feel it. Like close your eyes and then think how we are feeling with that pain. Yes. సో దాని నుంచి మీరు చెప్పుకోండి, అప్పుడు మీకు తగ్గుతుంది. ఒక 2 times 3 times మీరు అట్లా ఫీల్ అయినప్పుడు మీకు యూ ఫీల్ లైక్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రేసింగ్ లైక్ దట్ ఎనీమోర్ లైక్ ద ఫస్ట్ టైం యూ స్కాన్. ఓకే, మీ బ్రెత్ కూడా నిదానంగా ఓకే స్లో అయిపోతుంది. యూర్ నాట్ బ్రీదింగ్ at 25 breaths per minute వర్సెస్ 14 breaths per minute నార్మల్లీ. అట్లా బ్రీత్ చేయట్లేదు. సెకండ్ టైం థర్డ్ టైం చక్కగా ఇంకా నిదానం అయిపోతున్నారు. స్లోగా యూఆర్ కమింగ్ డౌన్. నౌ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్? ఏంటి జరుగుతోంది? ఎందుకు నేను ఇంత పెయిన్? వాట్ ఈస్ దట్? సరే వాడు ఏదో అన్నాడు, కరెక్టే. ఈజ్ దట్ మీ? వై am I accepting that? వై am I reliving that? అది పాజిటివ్. ఇప్పుడు మీరు ఒక యూస్లెస్ అని చెప్పాడు అనుకోండి, ఐ ఆమ్ యూస్ఫుల్, ఐఎమ్ వెరీ వర్తీ ఇనఫ్, ఐ ఆమ్ వెరీ యూస్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. నేను అనేది నా ఫ్యామిలీకి చాలా అవసరం. వాళ్ళు అన్నది నేను కాదు. పాజిటివ్ అఫర్మేషన్స్ వాడుకోండి. ఓకేనండి, అర్థమైందా? యా అర్థమైంది. అదే అఫర్మేషన్స్ చెప్పుకోమంటున్నారు. సో యా, ముందు ఫీల్ అవటం అనేది వెరీ ఇంపార్టెంట్, అది ఇగ్నోర్ చేయకూడదు. యా ఓకే, అది ఫీల్ అయ్యి అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ హ్యావ్ టు అఫర్మేషన్స్ గ్రాడ్యువల్ గా ఇన్నర్ కంపోజర్ వచ్చేస్తుంది. ఇంకా మీరు స్థిమిత పడతారు, కొంచెం మనస్సు కొంచెం నిదానం అవుతుంది. అప్పుడు దెన్ ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగింది అనేది, ఆర్ యు ప్లే ద అదర్ రోల్. నేను ఆపోజిట్ పర్సన్ అయి ఉన్నాను, ఓకే ఇది కరెక్ట్ కాదు అని మీకు అనిపించినప్పుడు యూ గివ్ యువర్ సెల్ఫ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోండి ఆ ప్రస్తుత క్షణంలో ఉండి. అంటే వాళ్ళు అన్నది రైట్, అంటే వాళ్ళు ఏదైతే నన్ను అన్నారో నేను అది కాదు, ఐఎమ్ గుడ్, అలా చెప్పుకోవడం అంతే కదండి మీరు? అంటే ఒక్కొక్కది అంటే సిచ్యువేషన్ బట్టి కూడా అది వేరీ అవుతుంది. పక్కన యా
sometimes when you're very pleasant mind lo unnaru, normal state of mind lo unnanu annappudu role reversal cheskondi. Sare, I am that person X now. Okay, ఆ సిచ్యువేషన్ లో now you are X and you are talking to Saraswati. అక్కడ ఏం జరిగింది అనేది అప్పుడు మీకు కొంచెం ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో దాని నుంచి ఇప్పుడు మీకు ఏం నేర్చుకోవాలి, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ సిచ్యువేషన్, అందులో నేనేమన్నా నేర్చుకోవాలి. ఇట్స్ అబ్సల్యూట్లీ దట్ అదర్ గైస్ యాంగర్ కానీ వాడున్న స్థితిలో వాడు అన్నాడు కానీ ఇందులో నాకు ఏమీ ప్రాబ్లం కనిపించట్లేదు, ఐఎమ్ గుడ్ అన్నప్పుడు జస్ట్ మూవ్ ఆన్. మళ్ళీ అదే సిచ్యువేషన్ మీకు గుర్తొచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం మీకు అంత ఎమోషనల్ అవుట్ బర్స్ట్ రాదు. ఈ ఫస్ట్ టైం ఏదైతే అనుభవించారో ఆ ప్రస్తుత క్షణంలో ఉండి మీరు అది ఫీల్ అయ్యారో, రేపు మళ్ళీ అదే గుర్తొచ్చినప్పుడు మీరు సేమ్ ఎమోషనల్ పెయిన్ మీరు ఫీల్ అవ్వరు. లెసన్స్ 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 ఇంకా తగ్గిపోతుంది. దాని పవర్ మీరు తగ్గించేస్తారు వెన్ యూఆర్ ఇన్ దాట్ ప్రెసెంట్ మూమెంట్. ఓకే, అట్లా కాదు. నేను రోల్ రివర్స్ చేసి చూసుకున్నప్పుడు ఐ థింక్ హీ హ్యాస్ అ పాయింట్ దేర్. నేను అక్కడ ఏదో తప్పు చేశాను, కొంచెం తనకి ఇరిటేషన్ వచ్చింది దాంతో. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ గా చేస్తాను, ఇది నేర్చుకున్నాను, ఐ మూవ్ ఆన్. ఇంకా దానికి నేను కనెక్ట్ అవ్వాల్సిన పని లేదు, ఐఎమ్ గుడ్, అంతే. అర్థమైందా? యా యా సో గుర్తొచ్చిన ప్రతిసారి మధ్య మధ్యలో కొన్ని గుర్తొస్తుంటాయి కదా, అంటే హౌ మచ్ ఎవర్ సమ్ టైమ్స్ వి ఫర్గెట్. మీరు అన్నట్టు ఈ బుక్ లో వి థింక్ వి ఫర్గెట్, బట్ అది అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సో దట్ మీన్స్ వీఆర్ గివింగ్ ఇట్ ఎనర్జీ. సో అందుకే అస్తమానం గుర్తొస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు రోల్ రివర్స్ చేసుకుని ఐ థింక్ ఓకే ఐ మైట్ బి రాంగ్, వాళ్ళ దృష్టి నుంచి ఆలోచించి వీ హ్యావ్ టు టెల్ సమ్ అఫర్మేషన్స్ అండ్ దెన్ మూవ్ ఆన్. ఓకే, ఎస్, యా, ఓకే అను, థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా క్వశ్చన్స్? ఐ థింక్ ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమన్నా అడుగుతాను. థ్యాంక్ యూ అను, క్వశ్చన్స్ ఏం లేవు. థ్యాంక్ యూ. శిరీష, మీరు అన్మ్యూట్ అయ్యి ఉన్నారు. డూ యూ హ్యావ్ శిరీష మారం, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, అను, చాలా బాగుంది సెషన్. హాయ్ శిరీష. ఇది అంటే మీరు ఫస్ట్ చాప్టర్ మిస్ అయ్యారు కదా, కొంచెం అది టైం ఉన్నప్పుడు చూడండి. బ్రీఫ్ గా చెప్పాను కానీ బట్ ఇట్ విల్ బి నైస్ వెన్ యూ. యా, చదువుతా నేను. అదే అవి యాక్చువల్లీ చాలా లైబ్రరీలో homework ఉంది. కూడా ఉంది. అవును, చాలా హోంవర్క్ ఉంది యాక్చువల్లీ. అండ్ అంటే ఆడియో బుక్ కూడా యాక్చువల్లీ లైబ్రరీలో ఉంది ఇవి. సో దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. మీరందరూ బాగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మంచి మంచి పుస్తకాలకి. వెరీ నైస్. ఇదేమో కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది నాలెడ్జ్, కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి, ఒక యోగి ఆత్మ కథ, ఇది ఇంకొక ఇదన్నమాట. వీ కెన్ కోరిలేట్, ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు కానీ బట్ ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. ఐ నో. అండ్ ఒక యోగి ఆత్మ కథ యాక్చువల్లీ నా దగ్గర ఇంగ్లీష్ లో ఆ బుక్ ఉంది నా దగ్గర. ఐ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ ఐ హ్యాడ్ దట్ బుక్. దట్ ఐ గాట్ దట్ as a గిఫ్ట్. అది లాస్ట్ ఇయర్ ఎవరో ఇచ్చారు నాకు కోవిడ్ టైంలో. చదవాలి అని చెప్పి అలా లైబ్రరీలో పెట్టాను. అది నాకు మొన్న మీరు ఇంట్రొడ్యూస్ చేశాక ఈ సెషన్స్ ద్వారా వెళ్ళి ఇదేదో చూసినట్టుంది ఈ పుస్తకం అని చెప్పి తీసి చూస్తే ఇంగ్లీష్ లో ఉంది. ఐ థింక్ దట్ రీచ్డ్ మీ ఫస్ట్ అండ్ దెన్ ఈ సెషన్స్. అదే మీకు ఎక్కడో ఒక హింట్స్ వచ్చినాయి అన్నమాట. ఐ థింక్ యూ నీడ్ టు రైట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అది. అండ్ ఇంకొకటి అంటే పాజిటివ్ గా అనుకోవడం, నేను అసలు ఈ ఇయర్ కి గోల్ పెట్టుకున్నాను కొన్ని పుస్తకాలు చదవాలి. నాట్ లైక్ అంటే నేనంటూ టెక్నికల్ దీంట్లో ఉంటాను కదా వర్క్ వైజ్, బట్ ఆధ్యాత్మికంగాను లేక యూనో డిఫరెంట్ బుక్స్ చదవాలి అని అనుకున్నాను. ఐఎమ్ నాట్ మీటింగ్ మై గోల్. సో నేను ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఇట్. అదే టైంలో మీ పోస్ట్ చూసాను నేను యాక్చువల్లీ. యునో ఇట్ జస్ట్ హ్యాపెన్ నౌ. అంటే ఐ థింక్ ఐఎమ్ మీటింగ్ మై గోల్ లైక్ యునో ఇన్ వెరీ అంటే చాలా క్విక్ పేస్ లో మీ అందరి సమ్మరీస్ ద్వారా.
but that is giving me good knowledge of books, like what to read, అలాగా నడుస్తుంది అది. థ్యాంక్ యూ. అమేజింగ్ సెషన్. నాకు ఆ ప్లేలిస్ట్ పెట్టండి, తప్పకుండా వింటాను ఫస్ట్, తర్వాత చదువుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అను, చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ సో మచ్. క్విక్ గా మీరు మొన్న చెప్పింది జస్ట్ రివ్యూ చేసేసి ముందుకెళ్ళిపోయాను అనమాట. ప్రసాద్ గారు మీకు ఓకేనండి? అర్థమయ్యేటట్టుందా? కొంచెం అంటే ఏదైనా డిఫరెంట్ గా చెప్పమంటే పాజిటివ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఇస్ ఫైన్. లేదు, బాగుందండి చాలా. ఐఎమ్ సారీ, నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యింది, వేరే క్లాస్ లో ఉండే. బట్ I was able to catch up. I missed the first part of it, definitely. I don't know, ఏదో మీరు చదివిన ఇది, but whatever I was in, అది బాగుందండి. And I can absolutely relate everything to myself. So నేను ఎంతకన్నా ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్. అంటే అర్థం అయితే చాలు, బికాస్ ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్, కొంచెం డీపర్ గా చైతన్యం అని, కాన్షియస్నెస్ అని కొన్ని వర్డ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకే అడుగుతున్నాను అనమాట. ఎక్కడన్నా అర్థం కాలేదు అన్నప్పుడు జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ మీ, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నాకు ఒకే ఒక్క ప్రాబ్లం ఉంటది ఈ సెషన్స్ లో, కొంచెం మీరు తెలుగు ఎక్కువ మాట్లాడినప్పుడు ఐ గెట్ లాస్ట్. నాకు అంత అర్థం అవ్వదు. సారీ, నేను తెలుగు వాడినే, బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ. నాకు ప్యూర్ తెలుగు అంటే చాలా ఇష్టం అనమాట. ఐ లైక్ టు కన్వర్ట్ దట్ హోల్ బుక్ ఇంటూ ప్యూర్ తెలుగు లాంగ్వేజ్ లో అని. అప్పుడు ఇంకా మాకు అసలే జీవితం అంటే అర్థం అవ్వదు. ఇంకా మీరు ఇలా చెప్పండి, అస్సలు ఇంకేమీ అర్థం కాకుండా పోదు. ఏదో ఉంది. మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఐ కెన్ స్విచ్ బ్యాక్ అండ్ ఫోర్త్. దట్స్ నాట్ ప్రాబ్లం. But thank you so much, and చాలా బాగుంది. Very nice. I more than I enjoyed, I related it. Every point I did relate. My first part anta I can relate. The second part of what the solution, where you want to go to, adi I think I'm too far away for that. Ledandi, too far away kadu. You're not too far away from your present moment. Remember that. You are in the now moment అంటేనే మీరు ఇక్కడ కనెక్టెడ్ గా ఉన్నారు మీ ఇన్నర్ సెల్ఫ్ తో. చైతన్యం అంటే అదే, కాన్షియస్నెస్ అంటే అదే. యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ ద నౌ మూమెంట్. ఇప్పుడు మీరు నాతో ఎట్లా మాట్లాడుతున్నారు? బికాస్ యు ఆర్ ఇన్ దిస్ నౌ మూమెంట్, రైట్? అట్లా ఉండమని చెప్తున్నారు అనమాట. విత్ ఆల్ ద మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్, లైక్ వెన్ యూర్ ఈటింగ్, మనం టీవీ చూస్తూ మ్యూజిక్ వింటూ అట్లా తినకుండా జస్ట్ యూజ్ యువర్ ఆల్ సెన్సెస్ అండ్ ఈట్. దట్ ఈస్ మైండ్ఫుల్నెస్. దట్ ఈస్ యువర్ కనెక్టెడ్ విత్ యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్. హై వర్డ్స్ వాడతాను. అండ్ యు ఆర్ వాకింగ్, యువర్ ఫుట్ ఈస్ టచింగ్ ద గ్రౌండ్. ఆ ఫీల్ ని, ఆ క్రంచ్, ఇప్పుడు లీవ్స్ మీద ఏదైనా స్టెప్ చేస్తే ఆ క్రంచీ నాయిస్ ఆఫ్ ద ఫాల్ లీవ్స్, ఇవన్నీ మీరు ఎప్పుడైతే అది ఉన్నారో, యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ కాన్షియస్నెస్. మీ చైతన్య, సరే తెలుగు మాట్లాడ, యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్. అంటే దట్ ఈస్ లివింగ్ ఇన్ ద మూమెంట్. అండ్ విత్ దాట్ కనెక్షన్ యు గెట్ ఆల్ ద ఇంట్యూటివ్ మెసేజెస్. అంటే మీకు ఆ ఫియర్ వైబ్రేషన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు, when you are connected with yourself, అవన్నీ కూడా you're throwing light onto those negative energies అన్నమాట. సో అవి కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఎనర్జీగా మార్చుకుంటున్నారు, పాజిటివ్ ఎనర్జీగా. You're not too far away from anything. Thank you. Okay, and I think we can stop the recording here, Swayam, and start meditation if okay. ఎవరికి questions లేవనుకుంటా.